హాయ్ ఫ్రెండ్స్, తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీస్ తో మీ ముందుకు వచ్చాను. మనుషులు జీవించడానికి నీళ్లు మరియు ఆహారం ఎంతో ముఖ్యం. ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బతకలేరు, కానీ ఉరుగ్వేకి చెందిన రగ్బీ టీం మాత్రం ఏకంగా 72 రోజులు బతికారు. 1972వ సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖు రోజున ఉరుగ్వేకి చెందిన రగ్బీ టీం ఉరుగ్వే క్యాపిటల్ సిటీ అయిన మాంటేవదియో నుంచి చిలీ క్యాపిటల్ శాంటియాగోకి మ్యాచ్ ఆడడానికి బయలుదేరాలి. ఆటగాళ్లు ప్రయాణించడానికి ఉరుగ్వే ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానం 571 ఎన్నుకోబడింది. ఈ విమానంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నందుకు ఆటగాళ్లు తమ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ను కూడా తీసుకురావచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఆటగాళ్లతో పాటు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కలిసి 40 మంది మరియు 5 క్రూతో మొత్తం 45 మంది ఈ విమానంలో ప్రయాణించడానికి తయారవుతారు. ఈ విమానం మాంటేవదియో నుంచి ఆండిస్ పర్వతాల మీద నుంచి శాంటియాగోకి చేరుకోవాలి. ఈ విమానాన్ని నడపడానికి బాగా అనుభవం ఉన్న పైలట్ మరియు కో పైలట్లను ఎంచుకోవడం జరుగుతుంది. 1972 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున అనుకున్న ప్రకారం ఫ్లైట్ శాంటియాగోకి బయలుదేరుతుంది. వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల మార్గ మధ్యంలో ఉన్న అర్జెంటీనా రాజధాని మెండోజాలో రాత్రి గడపడం జరుగుతుంది. మెండోజా నుంచి శాంటియాగో కేవలం 200 కిలోమీటర్లు మాత్రమే, కానీ ఈ మార్గంలో ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల ఫ్లైట్ అంత ఎత్తు నుంచి వెళ్లడం కష్టమని 600 కిలోమీటర్ల దారిని ఎన్నుకోబడుతుంది. ఆ మరుసటి రోజు కూడా వాతావరణం సరిగా లేదు. మధ్యాహ్నం సమయంలో కాస్త వాతావరణంలో మార్పు వస్తుందని అంచనా వేశారు. పైలట్ మధ్యాహ్నం వరకు ఆగి 2 గంటల 18 నిమిషాలకు మెండోజా నుంచి టేకాఫ్ తీసుకుంటారు. ఈ ప్లేన్ నడిపే పైలట్ ఈ మార్గం గుండా 29 సార్లు విమానాన్ని నడిపాడు. తనతో పాటు కో పైలట్ మాత్రం ఈ మార్గంలో నడపలేదు. కో పైలట్ కు ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుందని విమానాన్ని కో పైలట్ కు ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో దట్టమైన మేఘాలు ఉండడంతో పైలట్ 60 కిలోమీటర్ల ముందే తాను గమ్యస్థానానికి చేరుకున్నాను అనుకొని ల్యాండ్ చేయడానికి పర్మిషన్ అడుగుతాడు. పైలట్ ప్లేన్ ను ల్యాండ్ చేద్దామని కిందికి దింపినప్పుడు ఒక్కసారి టర్బ్యులెన్స్ కి గురి అయి షేక్ అవుతుంది. మొదట విమానంలో ఉన్నవారు ఇది కామన్ అని అనుకుంటారు, కానీ కాసేపట్లోనే ప్లేన్ ముందు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. పైలట్ మాత్రం పవర్ ఉపయోగించి పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు, కానీ లాభం లేదు. అప్పటికే లేట్ అయిపోయింది. ప్లేన్ 2-3 సార్లు పర్వతాన్ని ఢీకొట్టి కొన్ని వందల ఫీట్లు కిందికి పడుతుంది. కిందికి పడుతున్న సమయంలో విమానం పలు భాగాలు ధ్వంసం అవుతాయి. టేల్ సెక్షన్ కూడా ధ్వంసం అవ్వటంతో విమానం వెనుక భాగంలో కూర్చున్న 5 మంది విమానంలో నుంచి కిందికి పడిపోతారు. విమానం కిందికి పడే క్రమంలో ఇంకో 2 విమానం నుంచి కిందికి పడిపోతారు. టైల్ సెక్షన్ లో నుంచి కింద పడ్డ 5 చనిపోతారు. తరువాత కింద పడ్డ 2లో ఒకరు అక్కడికక్కడే చనిపోగా రెండో వ్యక్తి మంచులో కూరుకుపోయి గాలి అందక చనిపోవడం జరుగుతుంది. విమానం ముందు భాగం మంచు పర్వతాన్ని ఢీకొట్టడంతో కాక్పిట్ లో ఉన్న సీనియర్ పైలట్ అక్కడికక్కడే చనిపోతాడు. ప్లేన్ ను నడుపుతున్న ట్రైనింగ్ పైలట్ కి తీవ్ర గాయాలవుతాయి. ప్రయాణికులతో మరో 4 చనిపోతారు. తీవ్రంగా గాయపడ్డ ట్రైనింగ్ పైలట్ ప్రయాణికులతో తాను బతికే అవకాశం లేదు, తన వద్ద గన్ను తీసుకొని కాల్చమని అడగక ప్రయాణికులు నిరాకరిస్తారు. 45 మంది ప్రయాణికులలో నుంచి 33 మంది బతుకుతారు, కానీ వీరిలో కూడా కొంతమంది తీవ్రంగా గాయపడి ఉంటారు. ప్రయాణికులలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయడం మొదలు పెడతారు. మరోవైపు ప్లేన్ రాడర్ నుంచి మిస్ అవ్వడం వల్ల సర్చ్ ఆపరేషన్ మొదలవుతుంది. రెస్క్యూ టీం ప్లేన్ క్రాష్ అయిన స్థలంపై నుంచి కూడా వెళ్తాయి. ప్రయాణికులు అరవటం మొదలు పెడతారు. ప్రయాణికులలో ఒకరి వద్ద నుంచి రెడ్ లిప్స్టిక్ తీసుకొని విమానం పై భాగంలో SOS రాయడానికి ప్రయత్నిస్తారు, కానీ లిప్స్టిక్ సరిపోదు. క్రాష్ అయిన ప్లేన్ వైట్ కలర్ లో ఉండటం మరియు మంచు ఎక్కువగా ఉండటం వల్ల పైనుంచి అక్కడ ప్లేన్ ఉన్నట్లు కనిపించదు. చలి ప్రభావం లోపల ఉన్న వాళ్ళకి తగలకుండా ప్లేన్ యొక్క వివిధ భాగాలలో ప్లేన్ ను కప్పుతారు. ఈ ప్రయాణికులకు తెలియని విషయం ఏంటంటే ఈ క్రాష్ అయిన స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఒక పాడుబడ్డ హోటల్ ఉంది. మొదటి రోజు రాత్రి ట్రైనింగ్ పైలట్ తో పాటు ఇంకో 4 చనిపోయారు. మూడో రోజు 19 సంవత్సరాల అమ్మాయి తీవ్ర గాయాల కారణంగా చనిపోతుంది. ఇప్పుడు 45 ప్రయాణికుల నుంచి 27 మంది మిగిలారు. మిగిలిన ప్రయాణికుల వద్ద పరిమిత స్థాయిలో మాత్రమే ఆహారం ఉంది. 8 చాక్లెట్ బార్లు, మస్లెస్ యొక్క ఒక టీన్, 3 చిన్న జామ్ జార్లు, కొన్ని డ్రై ఫ్రూట్స్, క్యాండీస్, కొన్ని బాటిల్స్ వైన్ మాత్రమే ఉంది. వీటిని అందరూ సమానంగా పంచుకొని కొంచెం కొంచెం తినసాగారు. 8 రోజులు వెతికిన తర్వాత రెస్క్యూ టీం ఈ పాటికి అందరూ చనిపోయి ఉంటారని సర్చ్ ఆపరేషన్ ను ఆపేస్తారు. శవాలను మంచు తగ్గిన తర్వాత తీసుకురావచ్చని అనుకున్నారు. ప్లేన్ లో పడి ఉన్న ఒక
ట్రాన్సిస్టర్ రేడియోను ప్రయాణికులలో ఒకరు సరిచేసి న్యూస్ వినగా సెర్చ్ ఆపరేషన్ ఆగిపోయిందని తెలుస్తుంది. ఈ వార్త విన్న తర్వాత ప్రయాణికులకు ఎంత షాక్ తగిలి ఉండొచ్చో చెప్పనక్కర్లేదు. అందరూ నిరాశకు గురయ్యారు. అందులో ఒక ప్రయాణికుడు మాత్రం ఇది మనకు ఒక గుడ్ న్యూస్, ఇప్పుడు మనమే బయటికి వెళ్లే దారి వెతుక్కోవాలి అని అందరికీ ధైర్యాన్ని ఇచ్చాడు. కేవలం ఒక్క వారంలోనే వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం మొత్తం అయిపోయింది. ఆకలికి తట్టుకోలేక సీట్లపై ఉన్న లెదర్ను మరియు సీట్ల లోపల ఉన్న కాటన్ను తిన్నారు. ఇవి తినటం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ మంచులో ఒక్క జంతువులు మొక్కలు కూడా లేవు. చివరికి చేసేదేమీ లేక మిగిలిన వారు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. తాము బతకాలి అంటే ఆహారం కావాలి. ఇక్కడ చనిపోయిన వారి శవాల నుంచి మాంసాన్ని తిని బతకటమే మిగిలిన దారి అని తమ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ యొక్క శవాల నుంచి మాంసాన్ని తిని బతకడానికి ప్రయత్నిస్తారు. మాంసాన్ని కొయ్యడానికి విమానం యొక్క విరిగిన అద్దాల యొక్క ముక్కలను ఉపయోగిస్తారు. మొదట మాంసం మాత్రమే తిని బతుకుతారు. కానీ మాంసం కూడా అయిపోయిన తర్వాత శవాల యొక్క గుండె, మెదడు మరియు లంగ్స్ తిని బతకడానికి ప్రయత్నిస్తారు. క్రాష్ జరిగిన 17 రోజుల తర్వాత అక్టోబర్ 29వ తారీఖున అందరూ పడుకున్న తర్వాత మంచు యొక్క తుఫాను ఆ విమానంపై విరుచుకుపడుతుంది. విమానం మొత్తం మంచులో కూరుకుపోతుంది. ఆ రోజు రాత్రి ఇంకో 8 మంది చనిపోతారు. మిగిలిన వారికి లోపల సరైన మోతాదులో ఆక్సిజన్ కూడా లభించదు. వెంటనే ఒక రాడ్ సహాయంతో విమానం పై భాగాన్ని గాలి రావడానికి రంధ్రం చేస్తారు. మిగిలిన వారు ఆ తుఫానులో చనిపోయిన వారి శవాలను తిని ఇంకొన్ని రోజులు బతికారు. ఇలా తింటూ ఎక్కువ రోజులు బతకలేము అని వాళ్లకు అర్థమైంది. పైలట్ చనిపోయే ముందు చెప్పిన ప్రకారం కొన్ని కిలోమీటర్ల తర్వాత మనుషులు ఉండొచ్చని చెప్పాడు. అక్కడ ఉండే గ్రామానికి వీళ్ళు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మిగిలిన 19 మంది ఇక్కడి నుంచి బయటపడాలంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అని నిర్ణయిస్తారు. క్రాస్ సైట్ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ మరియు భరించరాని చలి వల్ల ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయేవారు. ప్రయాణికులలో నుంచి 3 ప్రయాణికులు హెల్ప్ కోసం వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ప్రయాణానికి కావాల్సినంత మాంసం మరియు విమానం సీట్ల నుంచి కాటన్ మరియు లెదర్ను చలి నుంచి కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు. దాదాపు 2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత విమానం నుంచి విరుచుకపడ్డ ఒక భాగం కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూడగా అది తోక భాగం అని తెలుస్తుంది. అక్కడ వారికి ఒక బాక్స్ చాక్లెట్స్, రమ్ సిగరెట్, బట్టలు, కామిన్ పుస్తకాలు మరియు మందులు దొరుకుతాయి. ఆ రోజు రాత్రి వాళ్ళు కామిన్ పుస్తకాలు చదువుతూ అక్కడే క్యాంప్ చేసి పడుకుంటారు. రెండవ రోజు ఇంకాస్త ముందుకు వెళతారు. రెండవ రోజు రాత్రి తీవ్రమైన చలిలో పడుకోవడంతో ఇక చనిపోతాము అని అనిపించింది. తర్వాత మళ్ళీ ఆ తోక భాగానికి వచ్చి అక్కడ ఉన్న బ్యాటరీస్ సహాయంతో రేడియోను కనెక్ట్ చేసి సిగ్నల్ పంపుదామని అనుకుంటారు. కానీ విమానంలో ఉన్న రేడియో ఏసీ మరియు బ్యాటరీస్ డీసీ అవ్వడంతో ఎంత ప్రయత్నించినా రేడియో మాత్రం పనిచేయలేదు. అదే సమయంలో సరైన తిండి లేకపోవడం వల్ల మరో 3 ప్రయాణికులు చనిపోవడం జరుగుతుంది. ఇందులో చనిపోయిన ఒక వ్యక్తి బరువు కేవలం 25 కేజీలు మాత్రమే. వీళ్ళు తిండి లేక ఎంతగా బరువు తగ్గారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడే ఉంటే మనలో ఎవ్వరు కూడా బతకరు అని ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి, మిగతా వారి కోసం హెల్ప్ తీసుకురావాలని అనుకుంటారు. కానీ అక్కడి నుంచి బయలుదేరి బయటి ప్రపంచం నుంచి హెల్ప్ తీసుకురావడానికి అందరూ ఆలోచిస్తారు. చివరికి 3 తయారవుతారు. ప్రయాణంలో చలి నుంచి కాపాడుకోవడానికి విమానం నుంచి ఇన్సులేషన్ కోసం చేసిన మెటీరియల్ను రాత్రి సమయంలో పడుకోవడానికి తీసుకున్నారు. ఒక్కొక్కరు 3 జతల జీన్స్ మరియు 4 జతల సాక్స్లు వేసుకొని తమతో మాంసంను తీసుకొని ప్రయాణాన్ని మొదలు పెడతారు. తమ ముందు ఉన్న పెద్ద మంచు పర్వతాన్ని ఎక్కడం ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు కష్టపడి పర్వతాన్ని ఎక్కుతారు. ముందు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడం చూసి 3లో ఒకరు రిటర్న్స్ విమానం దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. తిరిగి కిందికి వెళ్ళేటప్పుడు స్లోప్గా ఉండటం వల్ల తమతో పాటు తెచ్చుకున్న ఏరోప్లేన్ సీట్ సహాయంతో కేవలం 1 గంటలో విమానం వద్దకి చేరుకుంటారు. మిగిలిన 2 మృత్యువు చావు దగ్గరికి తాము వెళతాము కానీ చావును తమ వద్దకి రానివ్వం అని పారాయణం కొనసాగించారు. 10 రోజులు నడిచిన తర్వాత సాయంత్రం పూట అలసిపోయి కూర్చున్నప్పుడు మొదటిసారి గుర్రాలను స్వారీ చేస్తున్న మనుషులు కనిపించారు. వీరిద్దరి మధ్య ఒక పెద్ద నది ఉండటం వల్ల సహాయం కోసం వీరు అరవగా వారికి వినిపించలేదు. అవతలి వైపు నుంచి టుమారో అని చెప్పి గుర్రపు సవారీ చేస్తున్న మనుషులు వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు ఒక పేపర్ పెన్ను నది అవతలి వైపుకు విసరగా, మేము రగ్బీ ప్లేయర్స్, మా ప్లేన్ క్రాష్ అయింది, మేము సహాయం కోసం ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాము, మా స్నేహితులు ఇంకా అక్కడే ఉన్నారు, సహాయం చేయండి అని రాసి ఆ పేపర్ మళ్ళీ అవతలి వైపుకు విసిరారు. గుర్రాలపై సవారీ చేస్తున్న వారు కూడా ప్లేన్ క్రాష్ అయిన న్యూస్ విన్నారు. కానీ ఇన్ని రోజులు బతికి ఉంటారని వారు కూడా ఊహించలేదు. అందులో ఒకరు వాళ్లకు సహాయం తీసుకురావడానికి 10 గంటలు గుర్రపు స్వారీ చేస్తాడు. రగ్బీ ప్లేయర్స్ క్రాష్ అయిన తర్వాత
తర్వాత ఇన్ని రోజులు బతికే ఉన్నారని వార్తలు బయటికి రావడంతో మీడియా మొత్తం ఇదే న్యూస్ గురించి చర్చించడం మొదలుపెట్టారు. వెంటనే రెస్క్యూ హెలికాప్టర్స్ అక్కడికి చేరుకున్నాయి. సహాయం కోసం వచ్చిన ఇద్దరు రగ్బీ ప్లేయర్స్లో ఒకరు నేను క్రాష్ అయిన స్థలాన్ని చూపిస్తా అని చెప్పి హెలికాప్టర్లో వెళ్ళి చూపించాడు. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో కేవలం సగం మందిని ఆ రోజు రెస్క్యూ చేశారు. మిగతా వారి కోసం రేపు వస్తామని చెప్పారు. ఆ మరుసటి రోజు 23 డిసెంబర్ 1972 మిగతా వారిని కూడా రెస్క్యూ చేసి కాపాడారు. బతికిన వాళ్ళందరూ మనుషులు మాంసం తిన్నారని విమర్శలు రాగా తాము కేవలం తమను తాము బతికించుకోవడానికి మాత్రమే తిన్నాము తప్ప కావాలని ఈ పని చేయలేదు అని జవాబిచ్చారు.